వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెనకనున్న మా అన్నదమ్ములకి, ఆడపడుచులకి, మేడల మీద, మిద్దెల మీద, సందుల్లో అటువైపున్న పెద్దలందరికీ, మా కుటుంబ సభ్యులకి, ముందున్న మా ఆడపడుచులకి, యువతులకి, తల్లులకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, యువతకి, వేదిక ముందున్న నాయకులందరికీ, కార్యకర్తలకి, ముఖ్య కార్యకర్తలందరికీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన మనకి నాయకులందరికీ ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అమ్మా ఇప్పుడైంది. ఇలా కొట్టుగారి చిట్టా తీస్తున్నాను. సీఎం కొట్టు సత్యనారాయణ గారు 2014లో నా ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను, మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు. కానీ ఆ రోజున పాపం మాణిక్యాలరావు గారికి, దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది. మేబీ ఆ కోపం ఉందనుకుంటా ఆయనకి నా మీద, ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష కట్టేశారు. అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళంలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట. బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు, మీరు డబ్బులు ఎక్కువైపోయాయి, మీకు మెదడుకు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు, అందువల్ల అలాంటి మాటలు వస్తాయి. కొట్టు సత్యనారాయణ గారు, నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకోను, చాలా మర్యాదగా ఉంటా. కొట్టు గారికి ఒకటే చెప్తున్నా, మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది. తాడేపల్లిగూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు, జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో. బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం.